నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ సమీపంలోని కృష్ణానది ఒడ్డున బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసనలో భాగంగా వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ప్రతీకాత్మకంగా పిండ ప్రదానం నిర్వహించారు. 4 సంవత్సరాల క్రితం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని ఆయన మండిపడ్డారు. రాబందు రేవంత్ రెడ్డి రాజ్యం పోవాలి, రైతు బంధు కేసీఆర్ రాజ్యం రావాలి, రేవంత్ రెడ్డి రాజ్యం పోవాలి, రైతు బంధు కేసీఆర్ రేవంత్ రాజ్యం పోవాలి, రైతు బంధు కేసీఆర్ రాజ్యం రావాలి, రాజ్యం పోవాలి, ఆగన్నా రైతు బంధు కేసీఆర్ రాజ్యం రావాలి, రాబందు రేవంత్ రాజ్యం పోవాలి. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రైతు సంగ్రామ సభ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి రైతు సభ ఇంకోవైపు. అది చూసిన తర్వాత రైతులందరూ రాబందు రేవంత్ రాజ్యం పోవాలి, రైతు బంధు కేసీఆర్ రాజ్యం రావాలన్నట్టుగా నిన్న సభ మొత్తంగా అందరు కళ్ళ కట్టినట్టుగా కనిపించిన సంగతి గుర్తు చేసుకుంటూ, కేసీఆర్ గారి హయాంలో రైతులు ఒడ్లు పండించి బంగారం కొనే పరిస్థితులుంటే ఈరోజు అదే బంగారం అమ్మి నేడు పొలం చేసే పరిస్థితులు. ఇంత చేసినా గాని ఒకవైపు పంట పెట్టుబడి అందక, నీళ్లు దొరక్క, కరెంటు లేక, యూరియా దొరక్క పండించినటువంటి ధాన్యాన్ని కనీసం ప్రభుత్వం సరిగ్గా కొనకపోతే అదే రైతుకి ఈరోజు ఉరైన పరిస్థితి. రైతులు ఆత్మహత్యలు బంద్ చేయాలి, కాళ్ళు పట్టుకుని మానేయాలి, కాలర్ పట్టుకోవాలి. మా కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధు కానీ కొన్నటువంటి ఒడ్ల లెక్కనే మళ్లీ కొనాలని చెప్పేసి ఎదిరించాలి. రేవంత్ రెడ్డి చేసినటువంటి వరంగల్లోని రైతుల డిక్లరేషన్ కి ఈరోజే పిండం పెట్టడం జరిగింది. నిన్నటితోటి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఏదైతే ఈ వరంగల్ రైతు డిక్లరేషన్ ఉందో దానికి ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు మద్దతుగా రైతు డిక్లరేషన్ కి పిండం పెట్టిన సంగతి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా.